ఒక్కగానొక్క కూతురును అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ కూతురు కులాంతర వివాహం చేసుకుందని తట్టుకోలేకపోయాడు. పరువు పోయిందని అల్లుడిని దారుణంగా హత్య చేయించాడు. అయితే కూతురు జీవితాన్ని నాశనం చేశాడని సూటిపోటి మాటలతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి అల్లుడి హత్యలో పాలు పంచుకున్న అందరినీ దోషులుగా తేల్చి ఒకరికి ఉరిశిక్షతో పాటు మిగిలిన వారికి కఠిన కారాగార శిక్ష పడేలా చేశాడు. అసలు సమాజంలో ఏం జరుగుతుంది? ప్రపంచం 5G దాటి 6Gలోకి అడుగుపెడుతున్నా, చంద్రమండలంలో ఆవాసం కోసం మనిషి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా, మన దేశంలో పరువు ప్రతిష్టల కోసం పాకులాడుతూ పరువు హత్యలకు పాల్పడుతూ తమ కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారా? ప్రాణాలు పోయాక పరువు వస్తుందా? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు తుది తీర్పుకు వెల్లడించింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ SC/ST సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మిగిలిన నిందితులందరికీ జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. తీర్పు సమయంలో శిక్ష తగ్గించాలని ముద్దాయిలు న్యాయమూర్తిని వేడుకున్నారు. తాము పిల్లలు గలవాళ్లమని ఈ కేసుతో తమకు సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నాడు. తనకు 3 పెళ్లి కాని పిల్లలు ఉన్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లాడు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్ జంట కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ సమాజంలో తన పరువు పోయిందని భావించిన అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్ని సుఫారీ ఇచ్చి క్రూరంగా హత్య చేయించారు. దీంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితులకు శిక్ష పడేలా చేశారు. ప్రణయ్ అమృత ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో 2 కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులకు ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తాను తన భర్త వద్దే ఉంటానని అమృత పోలీసులు సమక్షంలో తేల్చి చెప్పడంతో అమృత తండ్రి మారుతిరావు అల్లుడిపై పగ పెంచుకున్నాడు. తన కూతురుని ప్రేమించి తన స్టేటస్ కు భంగం కలిగించాడని భావించిన మారుతిరావు అల్లుడిని చంపించేందుకు బీహార్కు చెందిన రౌడీ షీటర్ సుభాష్ కుమార్ శర్మకు సుఫారీ ఇచ్చాడు. అయితే గర్భిణిగా ఉన్న అమృత 2018 సెప్టెంబర్ 14న వైద్య పరీక్షల కోసం భర్త ప్రణయ్ అత్త ప్రేమలతతో కలిసి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రణయ్ని దుండగుడు సుభాష్ శర్మ కత్తితో క్రూరంగా నరకడంతో ప్రణయ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 8 మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో A1గా మారుతిరావుతో పాటు A2గా సుభాష్ కుమార్ శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ భారీ, MA కరీం, శ్రవణ్ కుమార్, ఆటో డ్రైవర్ నిజాం, మారుతిరావు, కారు డ్రైవర్ శివ నిందితులుగా ఉన్నారు. ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై SC/ST ఆట్రాసిటీ చట్టం హత్య ఆరోపణల కింద అరెస్టు చేశారు. అయితే అల్లుడిని హత్య చేసిన కూతురు భయపడకుండా కోర్టులో పోరాటం చేసింది. తన భర్తను తన కళ్ల ముందే క్రూరంగా చంపిన నిందితులకు కఠిన శిక్ష పడాలని ఓ యుద్ధమే చేసింది. అంటే కూతురి జీవితం నాశనం చేశాడని సమాజం కూడా తిట్టిపోయడంతో అవమానాలు భరించలేక అమృత తండ్రి ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతిరావు మార్చి 7, 2020న హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో 6 ఏళ్లకు పైగా విచారణ కొనసాగక పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తీర్పు ఇచ్చింది. సుమారు 5 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి. దీంతో నల్లగొండ SC/ST కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరించింది. ప్రణయ్పై కత్తితో క్రూరంగా దాడి చేసిన A2 సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులందరికీ జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణలో న్యాయస్థానం దాదాపు 5 ఏళ్లకు పైగా విచారణ చేసింది. ప్రాసిక్యూషన్ తరపున 78 మంది సాక్షులను విచారించింది.
వీరిలో 17 మంది సైంటిఫిక్ అధికారులు నిందితులు మొబైల్ ఫోన్లను విశ్లేషించి నేరం జరిగిన తర్వాత ముందు నిందితుల మధ్య సంబంధాలను నిర్ధారించారు. హాస్పిటల్ వద్ద నమోదైన సీసీ కెమెరా దృశ్యాలు కేసులో కీలక ఆధారంగా మారాయి. అయితే ఈ కేసులో తన భర్తను చంపిన దుండగులకు ఉరిశిక్ష పడాలని బాధితురాలు అమృత కోర్టుకు విన్నవించింది. మరోవైపు ప్రణయ్ తల్లి ప్రేమలత ఇచ్చిన వాగ్మూలం కూడా ఈ కేసులో కీలకంగా నిలిచింది. దర్యాప్తు అధికారులు నిందితులు తలదాచుకున్న హోటల్స్, లాడ్జ్లోని రికార్డులను సేకరించారు. ప్రతి సాక్ష్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కోర్టుకు సమర్పించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు నిందితులకు బెయిల్ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కేసులో సహకరించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని న్యాయస్థానం అభినందించింది. కోర్టు తీర్పు అనంతరం ప్రణయ్ తండ్రి స్పందిస్తూ తన కుమారుడి హత్య తర్వాత తాము చాలా కోల్పోయామని చెప్పారు. ప్రణయ్ హత్య తర్వాత ఇలా పరువు హత్యలు జరిగాయని, వారందరికీ కోర్టు తీర్పుతో కనువిప్పు కలగాలన్నారు. శిక్ష పడిన వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని, కులం పేరుతో హత్యలకు పాల్పడడం విచారకరమన్నారు. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని బాలస్వామి ఆకాంక్షించారు. మరోవైపు హత్య జరిగిన సమయంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ కూడా స్పందించారు. ఆలస్యమైన బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఈ తీర్పు నిదర్శనమన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సాక్షులకు ఆయన అభినందనలు తెలిపారు. సమాజంలో నేరాలు చేయాలనుకుంటున్న వారికి ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఒక గుణపాఠం కావాలని మిర్యాలగూడ డీఎస్పీ అన్నారు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరన్నారు. దోషులకు కోర్టు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. జడ్జిమెంట్ ఏదైతే అయిందో అది ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు ఎవ్రీ క్రిమినల్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు దోస్ హూ వాంటెడ్ టు కమిట్ అఫెన్సెస్ ఇన్ ది సొసైటీ. దీన్ని పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు, ఇప్పుడున్న అధికారులు, అప్పటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటర్ చేసి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎండిపి ఇచ్చినారు. దీంట్లో సహకరించిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున, జిల్లా ఎస్పీ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ కేసులో దోషిగా తేలిన శ్రవణ్ కుమార్ కూతురు కోర్టు బయట ఆవేదన వ్యక్తం చేస్తూ అమృత వల్లే ఇదంతా జరిగిందని చెప్పింది. తమ తండ్రిని తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అమృత వల్లే తమకు అన్యాయం జరిగిందని మీడియాతో కన్నెటి పర్యంతమైంది. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు బెదిరించి ఆయనతో బలవంతంగా సంతకాలు పెట్టించారని ఆరోపించింది. మరోవైపు ఈ కేసులో తీర్పు వెలువడిన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. తల్లిదండ్రులు, సోదరుడు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. కన్నీటి పర్యాంతరం అవుతూ అతడి సమాధిని ముద్దాడారు. ప్రణయ్ సమాధికి పూలమాల వేసి గులాబీ పూలతో అలంకరించారు. తప్పు చేశారా? హాఫ్ ప్రూఫ్ చూపియండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపియండి. మీరు చూపించింది మస్తు చూసినాం మేము. ఏది ఏమైనా ఓ పక్క ప్రపంచం 5G దాటి 6Gలోకి అడుగు పెడుతుంది. మరో పక్క చంద్రమండలంలో ఆవాసం కోసం మనిషి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి ఆధునిక కాలంలో కూడా మన దేశంలో పరువు ప్రతిష్టల కోసం పాకులాడుతూ పరువు హత్యలకు పాల్పడుతున్నారు. కులం అనే కట్టుబాట్ల పేరుతో, మతం అనే మానసిక వైకల్యం పేరుతో పరువు మర్యాదలంటూ హత్యలు చేసుకుంటూ పోతే చివరికి మిగిలేది సరిదిద్దుకోలేని మానసిక వేదన తప్ప మరేమీ కాదంటున్నారు సామాజికవేత్తలు. ఎవరి ఆస్తులు ఎంతున్నా, అంతస్తులు ఎన్ని ఉన్నా చివరికి మిగిలేది, మన వెంట వచ్చేది మంచి చెడు తప్ప మరేమీ కాదని అంటున్నారు. పరువు హత్యల పేరుతో మనిషి చేసే మానసిక వికృత ఆనందానికి సమాజానికి ఇలాంటి తీర్పులు కనువిప్పు కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.